వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో హిట్ లిస్ట్లో ఉన్న మరో వ్యక్తి మాజీ మంత్రి జోగి రమేష్. తాజాగా అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి ఆయనకు ఊహించని షాక్ అయితే తగిలింది. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యారట. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా సిఐడి ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు సృష్టించి వాటినే ప్లాట్లుగా వేసి విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో జోగి రమేష్ తన కొడుకు సోదరుని రంగంలోకి దింపారు. భూముల లావాదేవీలన్నీ వారి పేరిటే జరిగాయట. జోగి రమేష్ తెర వెనక ఉండి మొత్తం కథ నడిపించారట. ఈ నేపథ్యంలో రెవెన్యూ అలాగే సిఐడి ఏసీబీల సంయుక్త బృందం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ అక్రమాలను నిగ్గు తేల్చింది. అగ్రిగోల్డ్ భూములను విక్రయించినట్టు చట్టబద్ధమైన ఆధారాలు లభించాయి. దీంతో జోగి రమేష్ మెడకు మరింత ఉచ్చు బిగుసుకున్నట్లు ఖాయంగా అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అంటే సిఐడి అలాగే ఈడీ అటాచ్లో ఉన్న భూముల్ని వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేయించుకొని మరి